హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోష్నలో మార్పు కోసం జోష్నని సూరజ్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న శివనారాయణ. షాక్లో పారిజాతం. జోష్న అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే ఇంకా జోష్న అయితే వర్క్ అంతా చేస్తూ ఉంటుంది. ఏంటి జోష్న, నీ వర్క్ ఇంకా అవ్వలేదా అని చెప్పి అంటూ ఉంటే, కావాలని అందరూ నా మీద పాత కక్షలు కట్టుకొని నా మీద ఇప్పుడు మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా అని చెప్పి జోష్న సూరజ్ని అడుగుతూ ఉంటుంది. అయితే నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా సూరజ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు నా వర్క్ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. అయితే ఇంకా వెళ్ళిపోతున్న సూరజ్ని జోష్న ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. అయితే ఏంటి జోష్న, నువ్వేనా ఇలా పిలిచేది అని అంటూ ఉంటే, అవును నేనే సూరజ్, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే, నా బంగారానికి నేను ఎందుకు హెల్ప్ చేయను, కాకపోతే నీకు వేసిన శిక్షని నువ్వే అనుభవించాలి కదా అని చెప్పి ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు. నువ్వు చెయ్యకపోతే నేను ఎప్పుడు మా తాతకి చెప్తాను అని జోష్న అనడంతో ఇంకా సూరజ్ అయితే సరే చేస్తాను అని చెప్పి అంటాడు. అయితే జోష్న, మా తాత పేరు చెప్పగానే భయపడ్డావు కదా నువ్వు అని అంటుంది. అయితే ఇంకా సూరజ్ అయితే, నేను భయపడలేదు, అది మీ తాత పట్ల నాకు ఉన్న గౌరవం అని చెప్పి ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు. అయితే జోష్న, గౌరవమా ఏంటి, నేను భయం అంటే నువ్వు గౌరవం అంటున్నావు అని అంటూ ఉంటే, అవును నాకు ఉండడానికి స్థలం ఇచ్చారు, తినడానికి ఉండడానికి స్థలం ఇచ్చి నాకు ఇంత మంచి ఆఫీస్లో వర్క్ ఇచ్చారు, అలాంటి ఆయన పట్ల నాకు గౌరవమే ఉంటుంది తప్ప భయం ఎప్పటికీ ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇంకా సరేలే నాకు కొంచెం హెల్ప్ చేయి అనడంతో ఇంకా చేస్తాను, నా బంగారం ఇలా రాత్రంతా కష్టపడుతూ ఉంటే నేను చూడగలనా, సరే చేస్తాను అని చెప్పి ఇంకా సూరజ్ అయితే కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సూరజ్ వర్క్ స్టార్ట్ చేయడంతో ఇంకా జోష్న అయితే రిలాక్స్ అయిపోయి ఇంకా కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్ అయ్యి ఫోన్లో రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అయితే సూరజ్, హలో మేడం, నేను చేస్తున్నది మీ వర్కే, నా వర్క్ కాదు, ఏదో నా వర్క్ నేను చేసుకున్నట్టు నువ్వు రిలాక్స్ అవుతావేంటి, నువ్వు చేయవా అని చెప్పి అంటాడు సూరజ్. చూడు సూరజ్, నువ్వు చేస్తానని కమిట్ అయ్యావు, మరి అలాంటప్పుడు నువ్వే చెయ్యు, నేను రిలాక్స్ అవుతాను అని చెప్పి ఇంకా జోష్న అంటుంది. నన్ను భలే ఇరికించావు కదే, నువ్వు రిలాక్స్ అవ్వడానికి నన్ను అడ్డం పెట్టుకుని నాతో వర్క్ చేయించుకుంటావా, సరే నీ సంగతి చెప్తాను, నీ సంగతి ఎలా చూడాలో నాకు తెలుసు అని చెప్పి ఇంకా సూరజ్ అనుకుంటూ ఉంటాడు. అయితే ఇంకా జోష్న వచ్చేసి ఇంకా అలానే రీల్స్ చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో తెల్లవారడంతో ఇంకా జోష్న అయితే ఫైల్స్ అన్నీ తీసుకువెళ్ళి శివనారాయణకు ఇస్తుంది. తాత, నేను రాత్రంతా కష్టపడి ఈ ఫైల్స్ మొత్తం పూర్తి చేశాను, ఒకసారి చూడు అని అంటూ ఉంటుంది. గుడ్, ఇటు ఇవ్వు చూస్తాను అని చెప్పి చూస్తాడనమాట. ఏంటిది అని చెప్పి అంటారు. అయితే ఏమైంది తాత అని అంటూ ఉంటే, ఒక బ్రాంచ్ కోడ్ చెప్పి ఇది ఏ బ్రాంచ్ది అని అడగడంతో జోష్న వేరే బ్రాంచ్ ఏదో చెప్పేస్తూ ఉంటుంది. అయితే నీ మొహం అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు నువ్వు చదువుకున్న దానివేనా అని అనడంతో, తాత నాకు యూనివర్సిటీ డిగ్రీ ఉంది అని అంటుంది. ఆ యూనివర్సిటీ డిగ్రీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడే అని చెప్పి ఇంకా శివనారాయణ అనడంతో, ఏంటి తాత అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి ఏం మాట్లాడాలి, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా, ఇంతవరకు బ్రాంచ్ కోడ్స్ తెలియకుండా ఏమీ తెలియకుండా ఇంతకాలం నువ్వు సీఈఓ పోస్ట్లో ఏం చేశావు అని చెప్పి ఇంకా శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అయితే అదే బ్రాంచ్ కోడ్ వచ్చి దీపని అడగడంతో, దీప మణికొండ బ్రాంచ్ తాతయ్య గారు అని చెప్పి చెప్తుంది. ఆ విషయం ఆ మట్టికొండకి చెప్పు, బ్రాంచ్ కోడ్స్ తెలియవు, ఏమీ తెలియవు, సీఈఓ అయిపోయావు అని చెప్పి ఇంకా శివనారాయణ జోష్నపై చాలా మండిపడుతూ ఉంటాడు. అయితే పారిజాతం ఎందుకండి దానిపై అలా అరుస్తారు అని చెప్పి అనడంతో, నువ్వు నోరు మూసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బాబోయ్, ఈ ముసలోడు అరిసే అరుపులకి నేను పోయేలా ఉన్నాను అని చెప్పి ఇంకా పారిజాతం అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా జోష్నకైతే శివనారాయణ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సీఈఓ పోస్ట్కి పనికిరావు, అక్కడ పనికిరావు, అక్కడి నుంచి అసిస్టెంట్ పోస్ట్కి వచ్చావు, ఇంకా ఇది కూడా పనికిరాకపోతే నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటాడు శివనారాయణ. అయితే ఇంకా ఇది ఇలా ఉండగా, నీకు న్యాయంగా కాంపిటీషన్లో గెలిచి నీకు పోటీ పడి గెలవడం రాదు, అడ్డదారుల్లో వెళ్ళి గెలవాలని చూసావు, అది కుదరలేదు, పోనీ ఉన్న పోస్ట్నైనా సద్వినియోగం చేసుకుందామంటే అది చేయవు, అసలు నువ్వు దేనికి పనికొస్తావు అని చెప్పి ఇంకా శివనారాయణ అరుస్తూ ఉంటాడు. ఇంతలో పారిజాతం కాఫీ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. నాకు కాదు, దీపకివ్వి అని శివనారాయణ అంటాడు. అదేంటండి, నన్ను అడిగింది మీరే కదా అని అంటూ ఉంటే, కానీ తీసుకురమ్మన్నది దీప కోసం అని అంటాడు. అయితే ఇంకా
పారిజాతం అయితే దీపక్ కాఫీ ఇస్తుంది. మీకెందుకండి శ్రమ అని అనడంతో, శ్రమేముందిలే దీప, పారిజాతం దానికైనా పనికొస్తుంది. ఈ జోష్న అసలు దేనికి పనికొస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ సీఈఓ పోస్ట్ నుంచి ఇక్కడి వరకు వచ్చావు, ఇది అసిస్టెంట్ పోతే గనక అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు. అయితే ఇంకా పారిజాతం మరి అప్పుడు ఏ పోస్ట్ ఇస్తారండి అని అనడంతో, చెప్పను, అంతవరకు వస్తే మాత్రం చేసి చూపిస్తాను అని చెప్పి శివన్నారాయణ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని నువ్వు చేయడం నేర్చుకో అని చెప్పి ఇంకా శివన్నారాయణ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో రెస్టారెంట్ మెంబర్స్ అందరూ కూడా శివన్నారాయణని కలవడానికి వస్తూ ఉంటారు. ఈసారి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈసారి ఎప్పుడూలా కాకుండా లైవ్లోనే కుకింగ్ చేస్తూ దానిపై కాంపిటీషన్ ఉంది అని చెప్పి శివనారాయణకి చెప్తూ ఉంటారు. అప్పుడు కార్తిక్ అయితే అది కూడా మంచిదే కదా, అప్పుడు ఎవరు ఏ క్వాలిటీతో ఫుడ్ వండుతున్నారు అన్నది మనకు కూడా తెలుస్తుంది అని కార్తిక్ అంటూ ఉంటాడు. అయితే ఈసారి మన దాంట్లో ఇంకొక మెంబర్ యాడ్ అయ్యారు శివనారాయణ గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో దక్షిణామూర్తి వచ్చి అది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు. అంతేకాక మీ బ్రాంచ్ ఎదురుగుంటానే నేను కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను అని చెప్పి దక్షిణామూర్తి చెప్తూ ఉంటారు. అయితే ఇంకా దక్షిణామూర్తి వెతుకుతూ ఉంటారు. అయితే దశరథ కోసం వెతుకుతున్నారేమో అని చెప్పి దశరథ్ గారు ఊర్లో లేరు అని చెప్పి వేరే మెంబర్స్కి చెప్తూ ఉంటారు. అయితే ఇంతలో దక్షిణామూర్తి అలాగే సూరజ్ మాట్లాడుకోవడం శివనారాయణ చూసి సూరజ్ కోసం వెతుకుతున్నాడేమో అని చెప్పి ఇంకా మిగతా మెంబర్స్ అందరినీ సరే వెళ్ళిపోమని చెప్పి దక్షిణామూర్తినే ఉండమంటాడు. దక్షిణామూర్తి ముందు సూరజ్ని కొట్టి తనకున్న అనుమానం క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అందరూ వెళ్ళిన తర్వాత కార్తిక్ అయితే అదేంటి తాత ఎందుకు సూరజ్ని కొట్టావు అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్తాను బ్రదర్, సార్ నా మీద డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం కొట్టారు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సూరజ్, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నా అన్న వాళ్ళని మాత్రమే నేను కొడతాను అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు అని శివనారాయణ అంటూ ఉంటే, సూరజ్ అయితే లేదు సార్, మీరు నా అనుకున్న వాళ్ళని మీ దాంట్లో నన్ను కలుపుకున్నారు, నాకు అది చాలు, మీరు నన్ను కొట్టినందుకు కూడా నేను బాధపడను, నేను మీ మెంబర్ని అన్నారు కదా అని చెప్పి ఇంకా సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అయితే ఇంకా పారిజాతం జోష్న, ఏంటి గ్రాని అసలు తాతయ్య ఏం చేస్తున్నాడు, సూరజ్ని మనవాడు అని ఏ ఉద్దేశంతో అన్నాడు అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నీ బాగానే అడుగుతావు కానీ నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యవా, వీలైనంత త్వరగా ఆ సీఈఓ పోస్ట్ నువ్వు దక్కించుకోవే అని చెప్పి ఇంకా పారిజాతం జోష్నని అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా సూరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు జోష్న కోసం. అయితే ఇంతలో శివనారాయణ సూరజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. సూరజ్ నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే, ఏంటి సార్ చెప్పండి అని అంటాడు. నీకు జోష్న ఇష్టమని నాకు తెలుసు, కార్తిక్ దీప చెప్పారు, జోష్నకి ఏం చేసినా మార్పు రాదు, అది పెళ్ళైతేనైనా బాగుపడుతుందేమో అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు జోష్నని పెళ్లి చేసుకుంటావా సూరజ్ అని శివనారాయణ అయితే సూరజ్ని అడుగుతూ ఉంటాడు. దాంతో సూరజ్, సార్ నాకు ఇష్టమే, కానీ జోష్నకి నేనంటే ఇష్టం ఉందో లేదో అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఏం పట్టించుకోవద్దు, నీకు ఇష్టం అన్నావు కదా, ఇంకా మీ పెళ్లి చేసే బాధ్యత నాది, దానిలో మార్పు రావడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా శివనారాయణ అంటూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ గారాబం వల్ల అది అలా తయారయ్యింది అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఇంకా కార్తిక్, దీప అలాగే శివనారాయణ కూడా జోష్నని పెళ్లి కోసం మాట్లాడడానికి ఉంటారు. అయితే ఇంతలో సుమిత్ర అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా సుమిత్రకి విషయం అంతా శివనారాయణ చెప్తూ ఉంటాడు. దాంతో సుమిత్ర, దశరథులు ఇద్దరూ కూడా జోష్న పెళ్ళికి అంగీకరిస్తారు. ఇంకా శివనారాయణ అయితే అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు. అందరినీ హాల్లోకి పిలిచి, నేను జోష్న జీవితం బాగుపడడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, అది ఏంటంటే అని చెప్తూ ఉంటాడు. అయితే ఏంటి తాత అది అని జోష్న అడగడంతో, నేను నీకు సూరజ్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అయితే ఇంకా జోష్న, ఏంటి తాత నువ్వు మాట్లాడి, వాడితో నాకు పెళ్ళేంటి అని అంటూ ఉంటే, అవును వాడు వీడు అంటున్నావేంటి, సూరజ్ ఎంత మంచివాడో తెలుసా, సూరజ్కి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, అంతకన్నా మంచివాడిని నేను నీకు తీసుకురాలేనేమో, నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది, నా నిర్ణయం ఎవ్వరూ మార్చలేరు అని చెప్పి ఇంకా శివనారాయణ అంటాడు. అయితే ఇంకా జోష్న, మమ్మీ నువ్వైనా తాతకి చెప్పు అని అనడంతో, మావయ్య గారి నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి ఇంకా సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. దాంతో ఇంకా ఏం చేసేదేం లేక ఇంకా దశరథ, సుమిత్ర, శివనారాయణలు ముగ్గురు కూడా మేము మాట వెనక్కి తీసుకోము, సూరజ్తోనే నీ పెళ్ళి అనడంతో ఇంకా పారిజాతం, జోష్న ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు.
పోయి వీడితో నాకు పెళ్ళేంటి గ్రాని అని చెప్పి ఇంకా జోష్న అయితే ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెంటో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.